గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. దేవుడిని మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా, ఫోటోల రూపంలోనో విగ్రహాల రూపంలోనో. పూజ గది ఉన్నవాళ్ళు చక్కగా పూజ గదిలో స్థాపించుకుంటారు. పూజ గది సపరేట్గా లేని వాళ్ళు హాల్లో ఏదైనా ఒక చిన్న అల్మార్లాగా ఏర్పాటు చేసి స్థాపించుకుంటారు. లేదంటే గోడకి ఒక చెక్క బల్ల కానివ్వండి, లేకపోతే గోడకి ఒక చిన్న చెక్క మండపం కానివ్వండి ఫిక్స్ చేసేసి అక్కడ దేవుడిని పెట్టుకుని నిలబడి పూజ చేసుకుంటారు. అట్లాగే కొందరు వంటింట్లోనే, చాలామంది పాపం వంటింట్లోనే ఒక అలమార దేవుడికి కేటాయించి ఉంటుంది. దానికి డోర్ ఉంటుంది, లేదంటే కర్టెన్ వేసేసుకొని ఆ విధంగా పూజ చేసుకుంటూ ఉంటారు. రకరకాల చోట్ల పెట్టుకుంటూ ఉంటారు. అయితే అసలుకి దేవుడి ఫోటోలు ఎటువైపు చూడాలి, ఎటువైపు ఉండాలి దేవుడి గది? దీనికి సంబంధించి ఒక కామెంట్ కూడా వచ్చింది. దేవుడి గది ఎటువైపు ఉండాలి, దేవుడి ఫోటోలు ఇంటిలో తూర్పు వైపు చూడాలి అట. అంటే ఈశాన్యంలో ఉంటే దేవుడు పడమర వైపు చూస్తూ ఉంటాడు. మరి అసలు ఎటువైపు ఉండాలి దేవుడి గది? శ్రీమాత్రే నమః. ఇది ఈ కామెంట్ సారాంశం. ఇది కూడా చాలామందికి వస్తున్న డౌటే. దేవుడి గది ఈ వైపే ఉండాలి, దేవుడు ఇటువైపుకు చూస్తూ ఉండాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి అనేసి రకరకాల వీడియోస్ మనకి యూట్యూబ్లో సామాజిక మాధ్యమాల్లో కనపడుతూ ఉన్నాయన్నమాట. ఇది చూసేసి కొందరికి అంతా సరిగ్గా ఉండి అమరి ఉండే ఇబ్బంది లేదు, అలాగే పెట్టుకుంటారనుకోండి. పాప చిన్న చిన్న ఇళ్లలో ఉండేవాళ్ళు, రెంట్ హౌస్లో ఉండేవాళ్ళు, ఇరుకు ఇళ్లలో ఉండేవాళ్ళు, సరైన సౌకర్యాలు లేని వాళ్ళు అందరూ కూడా మరి హిందువులే పూజలు చేసుకుంటారు కదా. మరి దేవుడి ఫోటోలు ఎటువైపు ఉండాలి అనే విషయం దగ్గర చాలామందికి భర్జనగా ఉంది పరిస్థితి. డౌట్స్ అనమాట. వీళ్ళేమో ఎలా చెప్తున్నారు, మా ఇంట్లో ఇటువైపు ఉంది, ఏదైనా అరిష్టం జరుగుతుందా, అనర్థం కలుగుతుందా, ఈ విధమైన భయాలు సందేహాలు చాలామందికి ఉన్నాయి. దేవుడు తూర్పు వైపు చూస్తూ ఉండాలి అని చెప్తారు పెద్దవాళ్ళు, మంచి విషయమే. దేవుడు తూర్పు వైపు చూస్తూ ఉండాలి అంటే ఏమిటి ఉపయోగము? మనము భగవంతుడి దగ్గర భగవంతుడిని ఆరాధించడానికి లేదా ప్రార్థించడం కోసము, సేవించడం కోసము కాసేపు కూర్చుంటాం. పూజ చేసుకునే వేళ, ఉదయం వేళ సాయంత్రం వేళ కాసేపు దేవుడి ముందు కూర్చుంటాం కదా. కూర్చున్నప్పుడు దేవుడు నీకు స్పష్టంగా కనిపిస్తూ ఉండాలి. దేవుడి మూర్తి, ఫోటోనో ఒక విగ్రహము బాగా కనపడుతూ ఉండాలి నీకు. ఆ దేవుడి మీద మంచి వెలుతురు పడుతూ ఉంటే, గాలి వెలుతురు బాగా పడుతూ ఉంటే, ఆ ప్రాంతం అంతా కూడా గాలి వెలుతురుతో నిండి ఉంటే, అక్కడ మనం ఆరాధించడం కోసం దైవం సన్నిధిలో కూర్చుని ఉంటే కాసేపు మనకి మనస్సు కుదురుతుంది అనమాట. దేవుడు నీకు సుస్పష్టంగా కనపడుతూ ఉంటాడు. మంచి వెలుతురుతోటి అదంతా కూడా ప్రకాశవంతంగా ఉంటుంది పూజ గది, దేవుడిని స్థాపించిన చోటు. నీవు కాసేపు పూజ, సేవ, అర్చన, ఆరాధన, కైంకర్యాలు ఏం చేసుకుంటావో చక్కగా ఆయన సన్నిధిలో కూర్చొని ఆ కాంతి పడుతూ ఉన్న ఆ భగవంతుడి మూర్తిని లేదా ఫోటోల్ని చూస్తూ ఆరాధించుకుంటూ ఉంటేనే నీకు మనసు కుదురుతుంది. పూర్వపు రోజుల్లో లైట్లు లేవు. ఏదైనా సరే తూర్పు వైపుకి, తూర్పు నుండి అంటే సూర్యుడు గాలి వెలుతురు ఇంట్లోకి పడే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకునేవాళ్ళు. దేవాలయాల్లో కూడా అంత దైవము తూర్పు వైపు చూస్తూ ఉంటాడు అనమాట. చాలా దేవాలయాలు సూర్యకిరణాలు కొన్ని పవిత్రమైన రోజుల్లో, తిథులలో అలా దేవుడి ముఖం మీద, పాదాల మీద పడుతూ ఉంటాయి. చాలా దేవాలయాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆ దేవాలయాల్లో అది ప్రత్యేకత. చక్కగా కుదిరి ఇల్లు కట్టుకొని పూజ గది చక్కగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఆ విధంగా తూర్పు వైపు దేవుడు చూస్తూ ఉండే విధంగా పూజ గది ఏర్పాటు చేసుకోవాలి. ఆ తూర్పుకి దేవుడికి ఆపోజిట్లో ఆ టైపు నుండి పడే విధంగా ఒక డోరో కిటికీ ఉంటే ఆ సూర్యకిరణాలు, గాలి వెలుతురు సుస్పష్టంగా దైవం మీద పడుతూ ఉంటాయి అన్నమాట. ఆ ప్రాంతంలో కూర్చుంటే మనకి ఉత్సాహంగా అనిపిస్తుంది, ధ్యానం కుదురుతుంది. కాసేపు పూజ అది ప్రశాంతంగా వెలుగులో దేవుడిని చూస్తూ చేసుకోగలుగుతాం. మన సౌలభ్యం కోసమని పెద్దలు ఆ విధంగా ఏర్పాటు చేశారు. అలా కుదరని పరిస్థితులు ఉంటాయి. అద్దింట్లో ఉంటారు, చిన్న చిన్న పోర్షన్స్లో ఉంటారు, లేదంటే చిన్న ఇల్లు, దేవుడికి సపరేట్గా పూజ గది లేదు, ఉన్న తూర్పు వైపుకు పెట్టుకునే పరిస్థితి లేదనుకోండి, ఇబ్బంది లేదు. మీకు చక్కగా సౌలభ్యంగా ఉన్న చోటే పెట్టుకోండి. మీకు సౌలభ్యంగా ఉన్న చోట హాల్లోనో వంటగదిలోనో ఒక అలమారలాగో, ఒక పీటో, గోడకో మీ పరిస్థితులను అనుసరించి ఏర్పాటు చేసుకొని కాస్త పవిత్రంగా ఉంచుకొని ఆ ప్రదేశాన్ని అక్కడ ఫోటోనో విగ్రహం ఉంచుకొని ఆరాధించుకోవచ్చు. ఏముంది ఆరాధన చేసే టైంలో కిటికీలు తలుపులు తీసి ఉంచితే ఎటు ఎంతో కొంత వెడుతురైతే పడుతుంది. లైట్లు అలాగా ఉండనే ఉన్నాయి. లైట్లు ఆన్ చేసేసుకుంటే బాగా కనపడుతూ ఉంటాడు దేవుడు. చక్కగా ఆరాధించుకోవచ్చు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, పరిస్థితులను అనుసరించి మనిషి మసలుకోవాలి. భగవంతుడు లేడా అంటే భగవంతుడు అన్నిట్లోనూ ఉన్నాడు, సర్వకాల సర్వావస్థల్లోనూ ఉన్నాడు, ఉంటాడు. భగవంతుడు లేనిది ఎక్కడ? భగవంతుడిని ఆరాధించుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. ఎక్కడికైనా వెళ్ళి ఒక పచ్చడి చెట్లో, ఓ తులసి వనమో, గోశాలో, పొలాల్లోనూ ఇంకో చోట కాసేపు కూర్చొని
దైవాన్ని తలుచుకోవాలి అనుకుంటే ఏమో అక్కడ భగవంతుడు ఏమి ఉండడా చెప్పండి? ఆయన అస్తత్వం ఉండదా? అతడి శక్తి ఉండదా? మనం ఎన్నో చోట్ల తీర్థయాత్రలకు వెళుతూ ఉంటాము, ఈ గంగా, గోదావరి, కృష్ణా నదులకు వెళుతూ ఉంటాము. ఆ నది దగ్గర కూర్చుని భగవంతుడిని స్నానం చేశాక ఆరాధించుకుంటాం. అదే దిక్కు. అక్కడ కూర్చుంటాం, నది ఒడ్డున మెట్లో ఉంటాయి, కాసేపు కూర్చొని భగవంతుడిని ధ్యానించుకుంటాం, నమస్మరణ చేసుకుంటాం, నమస్కారం చేసుకుంటాం. రోడ్డు మీద పోతూ ఉంటాం, ఏ బస్సులోనో కారులోనో పెడుతూ ఉంటాం. ఆ రోడ్డు మీద పక్కన దూరంగా గోపురం కనిపిస్తూ ఉంటుంది, దండం పెట్టుకుంటాం. గోపురం చూడు కానీ ఏ దిక్కు? ఆలోచన చేయండి ఒకసారి. భగవంతుడు లేనిది ఎక్కడ? అన్ని చోట్ల ఉంటాడు ఆయన. సర్వాంతర్యామి, అలాగే సర్వవ్యాపకుడు. మన ఇంట్లో ఆ స్వామికి ఒక మంచి స్థానం ఇస్తాం. మనకి ఆ శ్రద్ధ భక్తులు ఉన్నాయి కాబట్టి ఒక చిన్న కోవెల ఇంట్లోనే ఏర్పాటు చేసుకుంటాం. పూజ గది ఉన్న వాళ్ళు పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటారు. పూజ గది లేని వారు వంటింట్లోనో హాల్లోనో ఏదో వాళ్ళకి కాస్త నీట్గా ఉన్న చోట ఒకటి ఏదైనా ఏర్పాటు చేసుకుని ఒక అలమార లాంటిది పెట్టుకుంటారు. పాపం కొందరు గోడలకే పెట్టుకుంటారు, పెట్టుకుని నిలబడి పూజ చేసుకుంటారు. గోడకి ఏదో ఒక చెక్క లాంటిది ఒకటి పెట్టేస్తారు, ఫ్రేమ్ లాంటిది, దాంట్లోనే ఫోటోలు ఉంటాయి. నిలబడి అక్కడ దీపం పెడతారు, నిలబడి నమస్కారం చేసుకుంటారు. తప్పేమీ లేదు. అది చేసే ప్రక్రియ సాంబ్రాణి కడ్డీలు వెలిగించడము, ఆ దీపం వెలిగించడము, పువ్వులు పెట్టడము నిలబడే చేసుకోండి, అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు ఏదైనా పారాయణ చేసుకోవాలనుకుంటే వెళ్ళి చక్కగా ఒక చోట కూర్చొని చేసుకోండి. మీ పని మీరు చేసుకుంటే నామస్మరణ చేసుకోండి. ఖాళీగా ఉన్నప్పుడు ఏ హాల్లోనో కూర్చొని ఏ రామాయణం లాంటిదో చదువుకోవచ్చు. అన్నీ తీసుకెళ్ళి దేవుడు ముందే చదవాలని లేదు. ఎక్కడ కూర్చొని చదివినా ఆయనకి వినపడుతుంది. ఎక్కడ మీరు నామస్మరణ చేసుకున్నా పాట పాడుకున్నా ఆయనకి వినపడుతుంది. అది చేసే ప్రక్రియ అంటే ఒక అగరబత్తులు వెలిగించడము, దీపం పెట్టడం, పువ్వులు వేయడము, నైవేద్యం పెట్టడం లాంటివి మీరు నుంచోనైనా సరే చేసుకోవచ్చు. కూర్చొని చేసుకోవడానికి కుదరని పరిస్థితుల్లో గోడకు దేవుడిని పెట్టి ఉంచినప్పుడు భగవంతుడిని సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా ఆరాధించవచ్చు, ధ్యానించవచ్చు, ప్రేమించవచ్చు, స్మరించుకోవచ్చు. దానికి అభ్యంతరము నియమము లేదు. కాబట్టి నుంచోని పూజ చేయకూడదు అంటే పాపం గోడకు దేవుడిని పెట్టిన వాళ్ళకి భయం. గోడ మీద దేవుడు ఉంటే కూర్చొని పూజ ఎలా చేస్తారు? ఆ పరిస్థితి మీకుంటే నిలబడే పూజ చేసుకోవచ్చు, లేదా కూర్చొని చేసుకోగలిగిన వెసులుబాటు ఉంటే కూర్చొనే చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ ఓపిక. దేవుడిని చక్కగా ఇల్లు కట్టుకొని అన్ని అవకాశాలు ఉన్నవాళ్ళు తూర్పు వైపుకు చూసే విధంగానే పెట్టుకోండి. అవకాశం లేకుండా అద్దెలలో ఉండి చిన్న చిన్న పోర్షన్స్లోనూ ఎక్కడో కుదిరిన చోట రూముల్లో ఉండి అలాంటి వాళ్ళు మీకు కాస్త మీకున్న ఆ పరిధిలో ఆ స్థలంలో కాస్త పవిత్రంగా ఉన్న చోట దేవుడి ఫోటో తగిలించుకోను, లేదంటే విగ్రహం ఏదో పెట్టుకోను, చిన్నది లైట్లు వేసుకొని ఆరాధించుకోవచ్చు. ఆయన ఏ దిక్కు కొన్నా పర్వాలేదు, అన్ని దిక్కులు ఆయనవే, అన్ని దిక్కులోనూ ఆయనే ఉంటాడు. ఈ దిక్కునున్నాడు, ఆ దిక్కునుంటాడు, ఇది శుభమా అదా శుభము ఎన్ని పక్కన పెట్టండి. మనకి ఏం కావాలి? భగవంతుడిని కాసేపు ప్రార్థించడం కావాలి. స్నానం చేసి తిలకం ధరించి వచ్చి దేవుడిని కాసేపు ప్రార్థించుకుంటాం. ఉన్నంతలో ఏదో పంచోపచారాలు ఏదో ఒక పూజ చేసుకొని దండం పెట్టుకుంటాం. దానికి మన ఇంట్లో మనకి సౌలభ్యం ఉన్న చోట, వెసులుబాటు ఉన్న చోట ఒక చిన్న ప్లేసు దేవుడి కోవెల కోసం మనం ఏర్పాటు చేసుకుంటాం. అది గోడకే పెట్టుకుంటాము, అలవారులోనే దూర్చుకుంటాము, మనకి ఉన్నంతలో మనం చేసుకుంటాం. ఆ దగ్గర ఉండేది 5-10 నిమిషాలు మహా ఉంటాం మనం ఆ దేవుడి దగ్గర. ఆ తర్వాత మన పనులు మనకుంటాయి. ఆ పనులు చేసుకునేటప్పుడు మాత్రం మనసు కాస్త భగవంతుడి మీద లగ్నం చేసి నామస్మరణ చేసుకుంటూ మీ పనులు చేసుకోండి చాలు. సకల పాపాలు శమించిపోతాయి. మహాపుణ్యాత్ములు ధన్యాత్ములు అవుతారు. భయాలు అవసరం లేదు, దిక్కులు చూడాల్సిన పని లేదు. అన్ని దిక్కులా పరమాత్ముడే ఉన్నాడు, అంతటా పరమాత్ముడే ఉన్నాడు, ఆయన లేని చోటెక్కడ అనే ఒక భావనతోటి, ఆ సద్భావనతోటి భగవంతుడు మీరు ప్రార్థించండి, ఆరాధించండి. దేవాలయాలు కట్టే విషయం వేరు. దేవాలయాలు ఒక ఆగమం ప్రకారము పద్ధతులు అవి చూసేస్తే ఆ స్థపతి దానికి తగ్గట్టుగా టెంపుల్లో మూర్తి లేదా విగ్రహం తయారు చేసి వాస్తులు అవన్నీ చూసేసి దేవాలయం కడతారు. దేవాలయాలు యంత్రాలు వేస్తారు. దేవాలయంలో ఉండే శక్తి వేరు. ఇంట్లో మనము ప్రార్థించడానికి, మనమేదో ఆరాధించుకోవడానికి, సేవించుకోవడానికి కొద్దిపాటి స్థలం పెట్టుకుని దైవాన్ని వాళ్ళకు ఉన్న స్థలంలో ఉన్న పరిస్థితిని అనుసరించి, ఏర్పాటును అనుసరించి చేసుకుంటాం. ఎక్కడేం చేసుకోవచ్చు. కాస్త మీ ఇంట్లోనే పవిత్రమైన స్థలం ఏదైనా చూసుకొని అక్కడ దేవుడు స్థాపించుకోవడం, అది ఏ దిక్కైనా పర్లేదు. లైట్లు వేసుకుంటే సగ్గా దేవుడు కనపడతాడు. దీని గురించి బాధపడాల్సిన పని, భయపడాల్సిన పని, దిక్కులు కొలవాల్సిన పని, లేదంటే భగవంతుడి కోపం వస్తుందా, నాకు కలిసి రాదా, ఇవి కాదు. నీకు కలిసి రావాలి అంటే భగవంతుడిని చక్కగా ఉన్నాడని నమ్మి ప్రేమగా ఆరాధించుకో, చక్కగా పనులు చేసుకో, తెలివిగా ప్లాన్ చేసుకొని బద్ధకం లేకుండా, పోస్ట్ పోన్ చేయకుండా చక్కగా పనులు చేసుకున్న వాళ్ళకి ఎప్పుడూ లేమి ఉండదు. ఒళ్ళు వంచి పని చేసి 10 రూపాయలు వస్తే జాగ్రత్తగా ఈరోజు ఖర్చు పెట్టుకొని రేపటికి 2 రూపాయలు దాచుకొని 1 రూపాయి దానం చేయి. జాగ్రత్తగా ఉన్న వారికి ఎప్పుడు కూడా లోటు ఉండదు. అంతేగాని దేవుడి ఫోటోలు అటు పెట్టాం కలిసి రాదు, ఇటు పెట్టాం కలిసి వస్తే ఈ చిల్లర పంచాయతీ వలన ఇంకాస్త మనం మూర్ఖులం అవడం తప్ప పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. మన ఇల్లు
ఇంట్లో దైవాన్ని ఆరాధించుకుంటాం. గుడి అంటారా, గుడి పరిస్థితి వేరు, గుడి సిస్టమ్ వేరు, ఇంటి సిస్టమ్ వేరు. మీకు చక్కగా ఈ వీడియో అర్థమైందని భావిస్తున్నాను. అలాగే మీ అభిప్రాయాలు, సందేహాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ధర్మో రక్షత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.